ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అని ఆయన రాసిన పుస్తకంలో విషయాలు తెలుసుకుంటున్నాం. ఆ రోజుల్లో గోరా గారు ఏం రాశారు ఏంటిది, మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి చూడాలి, అలా చూస్తేనే దానికి సరైన పరిష్కారం వస్తుంది. కేవలం మూఢనమ్మకాలు తప్పని కోరికలు చెప్పు విశ్లేషణగా ఎందుకు ఈ మూఢనమ్మకాలు వస్తున్నాయి, ఈ మూఢనమ్మకాలను ఎలా తొలగించాలి. కేవలం ఇది మూఢనమ్మకం అనేసి గాడి కొట్టేస్తే అయిపోలా. అసలు ఈ మూఢనమ్మకాల మనస్తత్వం మనుషులు ఎందుకు ఉండాలి, మనుషుల్లో దేవుడి మీద నమ్మకం, మహత్యాల మీద నమ్మకం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలకు మూలం. ఏదో దేవుడు చేస్తాడు, లేకపోతే మహత్యాలు ఉన్నాయి, దైవమైన అతిశక్తులు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అంత హబ్బక్. దేవుడు లేడు, మహత్యాలు లేవు, మంత్రాలకు విలువ లేదు, ఏమి లేదు, ఇవన్నీ బొట్టిది. ఆ మనుషుల్లో ఈ నమ్మకాలు అంతకాలం ఉంటాయి. అందుకని గోరా గారు వీడు ఆ నాస్తికత్వం దృష్టికోణంలో ఈ మూఢనమ్మకాలు. ఇవాళ దృష్టి దోషం, మన సాధారణంగా దిష్టి తేలింది లేదా దిష్టి తగులుతుందని చెప్పి రకరకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. రోజు చూస్తుంటాం, ఒక కొత్తగా ఇల్లు కడుతుంటే దిష్టి కోసం ఒక బొమ్మ పెడతారు, ఒక పొలం పంట పండుతుంటే దిష్టి బొమ్మ పెడతారు, ఓ పిల్లాడు బయటకు వెళ్ళి నీరసంగా ఉంటే దిష్టి తగిలింది అంటారు. ఇవన్నీ చాలా కామన్గా జరిగిపోతుంటాయి. ఈ దృష్టి దోషం ఉందా, దిష్టి తగలడం అనేది ఉందా? అందుకని గోరా గారు చెప్తున్నారు, కొందరి చూపులు చెడ్డవట, వారి దృష్టి పడితే పిల్లలు చిక్కిపోతారట, పశువులు పాలవట, అందుకని దిగదుడుపులు చేస్తారు. ఎందుకని దృష్టి పోవడం కదా. అటువంటి ప్రక్రియలో ఈ ప్రక్రియ రకరకాలు ఉంటాయి దృష్టి తీయడానికి. అటువంటి ప్రక్రియలో మిరపకాయలు దిగదుడిచి నిప్పులో పడవేయడం ఒక్కటి. నిప్పు దగ్గర తీస్తారు, తీసేసి ఇలా దిష్టిస్తారు, నిప్పులో పడేస్తారు. ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఇక్కడ కథ విషయం. అక్కడ మూఢనమ్మకాలు. మంచి మంటలో ఏ మిరపకాయ వేసినా వెంటనే కాలిపోయి కోరు రాదు. నిప్పులు కణకణలాడుతుంటాయి, బుగ్గు కుంపట్లో నిప్పులు కణకణలాడుతుంటాయి. అప్పుడు పోయి మరి దిష్టి తీసేయాలని చెప్పేసి ఇలా తిప్పేసి తీసి ఆ ఎండు మిరపకాయలని ఆ నిప్పులో పడేస్తారు, కణకణలాడి నిప్పులు, కోరు రాదు. మరి మామూలుగా మనం ఏంటి, మిరపకాయలు కోరు రావాలి కదా, కోరు రాలేదేంటి అని అనుకుంటాం. తక్కువ వేస్తే నెమ్మదిగా కాలి పొగ వచ్చి కూర వస్తుంది. అంటే నిప్పు తక్కువ అనుకోండి, అది కాలికైదు వస్తుంది అన్నమాట, కాలి పొగ వచ్చి కూర వస్తుంది. దృష్టి దోషంకి ఇది ప్రక్రియ అనుకోవడం మూఢ విశ్వాసం. కూర వస్తే దృష్టి దోషం ఇంకా ఉంది, దృష్టి దోషం ఉంది. కూర రాలేదు, దృష్టి దోషం లేదు, అంతే. ఆ కూర అక్కడ నిప్పు పట్టుందండి, కడకల్లాడి నిప్పు అయితే మంటని కూర రాదు, పట్టు నిండిపోతాయి, కాలిపోతాయి, సగం కలితే సగం కాలిపోతే మంట. ఏముంది ఇది, దీనికి ఎంత ఇది నేను. అలాగే ఇంకోటి, పల్లెల్లో నీళ్లు పోస్తారు, దిగదుడిచి దిష్టి కింద దిగదుడిచి పెద్ద గుడ్డకు నిప్పంటిస్తారు. ఒక పళ్ళె ఉంటుంది, పెద్ద పళ్ళె, ఆ పళ్ళెలో కొద్దిపాటి నీళ్లు పోస్తారు. సరే దిష్టి గుడ్డ తీస్తారు, ఇంత పెద్ద గుడ్డ, ఇలా దిగదుడిచేసి నీ దిష్టి పోతుందిలే చెప్పి ఆ దిష్టి తీసి దాన్ని నిప్పంటించి, దేనికి ఆ దిగదుడిచిన దాన్ని నిప్పంటించి అది మండుతుంటే ఒక బిందెలో లేకపోతే ఒక కొండలోనో అది వేసి మండుతున్న గుడ్డని దాని వేసి ఆ నీళ్ళ మీద ఏదైతే పళ్ళెల్లో నీళ్లు పోస్తున్నాయో ఆ పళ్ళెలో బోర్లు ఇస్తారు. బోర్లు ఇస్తే గుడ్డ గుంజు కుండలోనో బిందులో వేసి 2 నిమిషాల నుంచి ఆ కుండనో బిందునో ఆ నీళ్ళ పళ్ళెల్లో బోర్లు ఇస్తారు. ఒక అరగంటకు పళ్ళెల్లోని నీళ్ళ నాకు కుండ పీల్చుకుంటుంది. దాంతో దృష్టి దోషం పరిహారం అయిపోయింది అనుకుంటా. ఎంత స్టూపిడ్నెస్ అండి. కొద్దిపాటు కూడా సైన్స్ తెలియదు, అసలు సైన్స్ విషయం తెలియకుండా దానికి దృష్టి పోయిందిరా. చూడు, ఇక నీళ్ళు ఉన్నాయా, నీ తీసుకెళ్ళిదా ఆ బోర్లించాను కదా, చూడు నీళ్ళన్నీ పోయి, దానికి నీళ్ళన్నీ పోయి. అంటే నీ దిష్టి పోయి, నీ దృష్టి తేలింది, ఆ దిష్టి పోయింది, ఆ నీళ్ళన్నీ ఇక్కడి నుంచి అయిపోయాయి. పిచ్చి మొక్కలు. ఇది సైన్సు. ఏదైనా మండాలంటే ఏం కావాలండి, ఆక్సిజన్ కావాలి. మన గాలిలో 4వ వంతు ఆక్సిజన్ ఉంటుంది, ప్రాణవాయువు. ఆక్సిజన్ వల్లే మంట వస్తుంది. మన పొయ్యిలో కట్టెలు పెడతారు, మాలు పెడితే మండాలి, కట్టెలు మండాలిగా, మండవు. ఊరు కొట్టండి, ఉఫ్ అని ఊతాడు. ఊతే మన గాలి ఉందే, ఈ గాలిలో 4వ వంతు ఆక్సిజన్ ఉంటాం కదా, ఆ గాలికి కేంద్రీకృతమయ్యి ఆ కట్టె నిప్పులు మండుతాయి.
ఎందుకు మండాయి? గాలి మన కేంద్రీకృతంగా దాని గాలిని గొట్టంలో దగ్గర ఊదాం కనుక మంట ఎక్కడ కట్టికి చివరి ఎక్కడ మంట ఉందో ఆ మంట పెరుగుతుంది. ఎందుకని? దీనిలో ఆక్సిజన్ లేదనుకోండి, బాగా ఆక్సిజన్ లేదు, ఏమవుతుంది. అంచేత మండాలంటే ఆ గాలిలో. ఇప్పుడు అలాగే ఈ దిగదుడిచి ఒక గుడ్డకి నిప్పంటించేసి ఆ గుండెలో వేసి పెట్టి దాంట్లో అయిపోయింది, ఆ కొద్దిసేపు మండుతుంది, గుడ్డ కొద్దిసేపు మండుతుంది, మండిపోయి ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోయింది? మంట మండాలకి ఏం కలిసి చెప్పాము? ఆక్సిజన్ ఉండాలి. ఎప్పుడైతే దాంట్లో కాలి అడిగే గుడ్డ మీద ఆక్సిజన్ పోయింది అంటే దాంట్లో ఉన్న గాలి బోలించాం కదా, ఆ గిన్నెలో అన్నట్టు ఆక్సిజన్ మొత్తం పోయింది. పోయేటకెళ్ళి ఏమవుతుంది? ఏమైంది? వ్యాక్యూమ్ ఏర్పడింది. వ్యాక్యూమ్ ఏర్పడింది. ఎందుకని? ఆక్సిజన్ ఉన్న మోరం 1/4 పోయింది కదా, 1/4 ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఆ వ్యాక్యూమ్కి ఏమవుతుంది? నీరు పీల్చుకోబడింది. ఎక్కడైనా వ్యాక్యూమ్ ఉంటే, ఇది ఫిజిక్స్, ఎక్కడైనా వ్యాక్యూమ్ ఏర్పడితే దాంట్లోకి అక్కడ ఏ పదార్థం ఉంటే పదార్థం అది నీరు కావచ్చు, మరొకటి కాదు, లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ నీరు వెళ్ళిపోయింది. బోలించారు దగ్గర నీరు, ఆ నీరుని పీల్చేసుకుంది. నిజానికి అది ఎప్పుడు చేసినా అవుతుంది. కాదు కదా, గాలిలో 5 పాలలో ఒక పాలు ప్రాణవాయువు ఉంది. మన ఊపిరికి కానీ ఏదైనా చిన్న నింపు మండడం కానీ ప్రాణవాయువు కావాలి. అంచేతనే నిప్పు రగులుకోవడానికి కూడా ఊతాం. ఊదిన గాలిలో ప్రాణవాయువు వల్ల నిప్పు మండుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ విషయాన్ని. కుండలో కాల్చిన గుడ్డ వేయగానే అందులో ఉన్న గాలిలోని 5వ వంతు ప్రాణవాయువు ఈ గుడ్డ మండడానికి సరిపోతుంది. అంచేత కుండలో 5వ వంతు భాగం ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోని పళ్ళెంలోని ప్రాణవాయువు సర్దుకుంటుంది. దానికే కొండ బోరించేవాడు నీళ్ళని పీల్చుకుంటుంది అంట. దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వారు చేసినది, దాన్ని దిష్టే చేయవలసిన లేదు, మీరు చేసిన అవుతుంది. మరొకటి, పసుపు సున్నం కలిపితే, ఎప్పుడు చూసారా ఎవరైనా? పసుపుగా ఉంటుంది, దాంట్లో సున్నం నీళ్ళు పోయింది, ఎర్రగా పారాలాగైపోతుంది. అమ్మో ఎంత మాయా! పసుపులో సున్నం నీళ్లు పోస్తే పారాయణం అయిపోయింది, ఎర్రబడినట్టు. ఆడు మంత్రం వేసాడు, అలా అయిందంటారు. మళ్ళీ దానిలో నిమ్మకాయ రసం పిండి అనుకోండి, పారని ఎర్రగైపోయిందిగా, మళ్ళీ పసుపు అయిపోతుంది. ఓరి నాయనో, ఎంత మాయా! దేవుని మహత్యం. ఇదంతా కెమికల్ రియాక్షన్, యాసిడ్ ఆల్కలి రియాక్షన్, అంతకనికి ఏమి కాదు. కానీ ఎంత కొంతమంది సాధువులు చేసేది ఎంత ట్రిక్కులంటే పనికిరాని హంగామా చేసి జనాల్ని బూడి కొట్టిస్తుంటారు అన్నమాట. మరో పసుపు సున్నం కలిపితే ఎర్రని పారాయణ అవుతుంది. దీనికి ఏవో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పారాయణలో మళ్ళీ నిమ్మకాయ కలుపుతారు. వెంటనే ఎర్రని పారాయణ మళ్ళీ పచ్చని పసుపు అయిపోతుంది. దీనికి కారణం సున్నానికి నిమ్మకాయ పులుసుకు ఉన్న వ్యతిరేక గుణాలు. సున్నం ఘాటుగా ఉంటుంది, నిమ్మకాయ పులుపుగా ఉంటుంది. ఇవి రెండు వేరు వేరు గుణాలు. వీటి తేడాను పసుపు సూచిస్తుంది. సున్నం కలిపితే పసుపు ఎర్రబడుతుంది. ఆ పారంలో మళ్ళీ పులుపు కలిపితే సున్నం గుణం విరిగిపోయి పసుపు మామూలు పసుపు అవుతుంది. మళ్ళా సున్నం కలిపితే తిరిగి ఎర్రగా అవుతుంది. మళ్ళా నిమ్మసం కలిపితే మళ్ళీ పసుపు రంగు వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లైనా ఎర్రగాను పసుపుగాను మార్చుకోవచ్చు. దీనికి పూజ కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ అవసరం లేదు. జనాల్ని అజ్ఞానంలో ఉంచి పూజలు చేయడం, ఇంకోటి చేయడం, మాయలు అంటడం, ఎంత హంబక్, అంతకంటే వస్తుల గుణాల్లో ఉన్న సూక్ష్మ విషయాలు తెలియక ప్రజలు భయపడతారు. భయం వల్ల రకరకాల జబ్బులు, మూఢనమ్మకాలు ఏర్పడతాయి. అందరూ అన్ని విషయాలు ముందు తెలుసుకోవాలంటే కష్టం. కానీ కొత్త విషయం వచ్చిన ఎప్పుడు కూడా అడ్డుగా ఉన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇదే విజ్ఞానం. అంటే మూఢనమ్మకాల విషయంలో ప్రజలకు విజ్ఞానం ఉన్నట్లయితే మూఢనమ్మకాలు ఉండవు. అంచేది కావాల్సినది విజ్ఞానం. విజ్ఞానం ఉంటే మనుషులు ఈ బురిడి కొట్టించే ఈ సాధువులు, ఈ సన్నాసులు ఉన్నారే, వాళ్ళందరూ ఆటలు సాగవు. ఈ పూజలు ఇవన్నీ దండుగా, పూజలు ఏమీ ఫలితం లేదు. ఆ పూజలు వినే భగవంతుడు లేడు, ఎవడు లేడు, అన్నీ ఒట్టి మాటలు. అంతే అర్థమైందా? అంతే మూఢనమ్మకాల విషయంలో నాస్తిక దృక్పథంతో ఎంత సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో గోరగా చెప్పారు. మరో కొత్త విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంత సెలవుది. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.